హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను బెంగళూరు టెర్మినల్ 2ని ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించబోతున్నాను. ఎందుకు ఎంత స్పెషల్, ఆల్రెడీ టెర్మినల్ 1ని నువ్వు కవర్ చేసావు కదా, టెర్మినల్ 2కి ఒక సెపరేట్ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇది చాలా బెస్ట్ ఎయిర్పోర్ట్ అండి. ఎందుకంటే మొత్తం ఆర్కిటెక్చర్ అంతా చూస్తే వరల్డ్ క్లాస్ బెస్ట్ ఆర్కిటెక్చర్గా చేశారనమాట. అండ్ మొత్తం ఎకో ఫ్రెండ్లీ కాన్సెప్ట్తో చేశారు. ఈ టెర్మినల్ 2 అనేది కొత్తగా ఓపెన్ చేశారు, లైక్ లాస్ట్ ఇయరే ఓపెన్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఇంటర్నేషనల్ డిపార్చర్స్ అండ్ అరైవల్స్ ఉంటాయి. T1 వచ్చేసి అంటే టెర్మినల్ 1 వచ్చేసి మనకి డొమెస్టిక్ అరైవల్స్ అండ్ డిపార్చర్స్ ఉంటాయి అన్నమాట. ఇంటర్నేషనల్ ఫ్లైట్లో వెళ్తే తప్ప టెర్మినల్ 2 చూడలేరు కాబట్టి చాలామందికి ఆ ఫెసిలిటీ ఉండదు. కాబట్టి ఈ వీడియోస్ అన్నీ తీసి నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను అన్ని డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను టెర్మినల్ 2 గురించి. సో వీడియో డీటెయిల్స్కి వెళ్ళిపోదామా మరి. టెర్మినల్ 1 నుంచి టెర్మినల్ 2కి మనకి ఫ్రీ షటిల్స్ అయితే ఉంటాయి. వన్స్ వచ్చాక మనకి బయట అట్మాస్ఫియర్ అయితే ఇలా ఉంటుంది టెర్మినల్ 2 బయట. సో లోపలికి ఓన్లీ టికెట్స్ ఉన్న వాళ్ళనే అలౌ చేస్తారు. లోపల ఎంటర్ అయిన తర్వాత మనకి ఇలా కనపడుతుంది అనమాట. అంతా బెల్ షేప్డ్ స్ట్రక్చర్సే ఉంటాయి. దాని మీద ఫుల్ ప్లాంట్స్ అయితే ఉంటాయి. అండ్ చాలా రకాల చెట్లు అయితే మనం చూడొచ్చు. ఇక్కడ ఎన్నో లక్షల రకాల ప్లాంట్స్ అయితే ఉన్నాయని అన్నారు. అండ్ ఆర్కిటెక్చర్ మొత్తం బ్యాంబూ స్టిక్స్తో చేసిందనమాట. అంటే స్టీల్ బార్సే కానీ చుట్టూతా మనకి కోటింగ్ అంతా బ్యాంబూతో చేశారు. సో అందుకని మనకి అదొక డిఫరెంట్ లుక్ అయితే వస్తుంది. చాలా బాగుంటుంది అనమాట చూడడానికి. మొత్తం ఎయిర్పోర్ట్ మొత్తం ఎంట్రన్స్లో మనం టికెట్ చూపించి మనం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఇలా స్క్రీన్స్ పెట్టి అన్నీ ఉంటాయి అనమాట. సో ఏ ఎయిర్వేస్కి తగ్గట్టు ఆ ఎయిర్వేస్ వాళ్ళు అక్కడ రిప్రజెంటేటివ్స్ అయితే ఉంటారు. సో మనం ఎటువంటి హెల్ప్ కావాలన్నా వాళ్ళని వెళ్ళి అడగచ్చు. మీది ఇంటర్నేషనల్ ఫ్లైట్ వచ్చి ఫస్ట్ టైం అయినా కానీ మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియకపోయినా కానీ వాళ్ళని అడగచ్చు. అండ్ లోపల కూడా మనకి కరెన్సీ ఎక్స్చేంజ్ అయితే ఉంది. సో వన్స్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మన చెక్ ఇన్ అయిపోయిన తర్వాత ఇంటర్నేషనల్ డిపార్చర్స్ అని ఒక బోర్డు అయితే ఉంటుంది. అటువైపుగా మనం అయితే వెళ్ళాలి. సో నాది చెక్ ఇన్ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత నాకు అట్మాస్ఫియర్ అనేది ఇలా కనిపించింది అనమాట. సో చాలా బాగుంది. దీని తర్వాత మనకి ఇంటర్నేషనల్ డిపార్చర్స్ అని ఒక బోర్డు ఉంటుందని చెప్పాను కదా. సో అటువైపు వెళ్ళేసిన తర్వాత అక్కడ మనకి సెక్యూరిటీ చెక్ అండ్ ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. మనకి మొత్తము అంతా మనకి ఏంటంటే ఏదో ఒక హాలీవుడ్ ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. మొత్తం మనం అట్మాస్ఫియర్ చూస్తుంటే వెయిట్ చేసే వాళ్ళు వెయిట్ చేయొచ్చు. అండ్ నేనైతే నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళిపోదామని అనుకున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం కాబట్టి నేను ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేయదలుచుకోలేదు. సో ఇక్కడ ఇంటర్నేషనల్ డిపార్చర్స్ అని బోర్డు కనబడుతుంది కదా, అటువైపు మన టికెట్ చూపించేస్తే మనల్ని లోపలికి పంపించేస్తారు. వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి, మొత్తం నాకు ఈ వాల్ మొత్తం ప్లాంట్స్తో అయితే కనపడింది. చాలా బాగుంది. అటు ఇటు మొత్తం ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. సో లోపలికి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనకి అక్కడ డిఫరెంట్ స్టోర్స్ అయితే ఉన్నాయి. నేను మీకు అవి కూడా చూపిస్తాను. ఎంత బాగున్నాయో మీరే చూద్దురు. ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ లా పెట్టారు. సో అది కూడా బాగుందనమాట. చాలామంది పిక్స్ తీసుకుంటూ ఉన్నారు ఇక్కడైతే. అండ్ ఇది ఇంటర్నేషనల్ డిపార్చర్ కాబట్టి మనం చాలామంది ఫారినర్స్ని చూడొచ్చు. పైలట్స్ కానీ ప్యాసింజర్స్ కానీ చాలామంది ఎక్కువ ఫారినర్సే కనబడుతూ ఉంటారు. మన బోర్డింగ్ గేట్స్కి వెళ్ళాలి అంటే ఈ ఫౌంటైన్ తర్వాతే మనం వెళ్ళాలి. సో ఈ ఫౌంటైన్ తర్వాత నుంచి నేను వెళ్తూ ఉంటే నాకు ఇక్కడ ఇది మొత్తం క్యాక్టస్ ఫ్యామిలీ అనమాట. క్యాక్టస్ అంటే తెలుసు కదా, ముళ్ళు లాగా ఉంటాయి, పూలు పూయవు, కాకపోతే మనకి బుష్ కైండ్లో ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్స్ లాగా వస్తూ ఉంటాయి. సో అలాంటి ఫ్యామిలీకి సంబంధించిన మొత్తం ప్లాంట్స్ అన్నీ పెట్టారు. దాని చుట్టూతా ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెట్టారు. చాలా బాగుందనమాట చూడటానికి కూడా. సో మొత్తం చూడండి, ఈ వాల్ మొత్తం ఆ చెట్లే అనమాట, క్యాక్టస్ చెట్లే అన్నీ. మనం ఏవి తెంపడానికి ముట్టుకోవడానికి ఉండదు, కానీ చూడటానికి అయితే అందంగా ఉంది. బెస్ట్ థింగ్ ఏంటంటే ఇవేమి ఆర్టిఫిషియల్ కాదు, అన్నీ నిజం చెట్లు, నిజం పూలతోనే మనకి ఇక్కడ అంతా డెకరేషన్ అంతా ఉంది కాబట్టి చాలా బాగుంటుంది. చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట చూడడానికి కూడా.
సో, నేనవి చూసేసిన తర్వాత నెక్స్ట్ వెళ్తూ ఉంటే నాకు డ్యూటీ ఫ్రీ స్టోర్స్ అన్నీ కనపడ్డాయనమాట. సో, మనకి తెలుసు కదా! డ్యూటీ ఫ్రీ అంటే టాక్సెస్ ఉండవు. మనం ఇక్కడ ఏమైనా ఎక్స్‌పోర్ట్ ఐటెమ్స్ గానీ, అలాంటివి ఐటెమ్స్ గానీ అంటే ఫారినర్స్ కొంచెం కొనాలి అంటే వితౌట్ టాక్స్ వాళ్ళు తక్కువ రేట్‌లో కొనుక్కోవాలి అనుకుంటే ఇక్కడైతే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ చాలా స్టోర్స్ ఉన్నాయనమాట. అండ్ ఇక్కడ గూడా మొత్తం చెట్లేననమాట. అది వాల్ మొత్తం అటు ఇటు మొత్తం చెట్లున్నాయి. అండ్ హైట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ నేనిప్పుడు డ్యూటీ ఫ్రీలోకి ఎంటర్ అయిపోయాననమాట. ఇక్కడ స్టోర్స్ అన్నీ చూడండి, మనం పర్ఫ్యూమ్స్ కానీ, లిక్కర్ కానీ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట కొనుక్కోవాలనుకుంటే. అండ్ నాకేదో ఒక సపరేట్ వరల్డ్‌లోకి ఎంటర్ అయినట్టుంది. అంటే చాలా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్ చూసాము. అవి ఎంత వరల్డ్ క్లాస్ బెస్ట్‌గా ఉంటాయో, బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ కూడా దానికి ధీటుగా బావుందనమాట చాలా చూడటానికైతే. ఇక్కడ పర్ఫ్యూమ్స్ కూడా చూడొచ్చు, మనకి చాలా రకాలున్నాయి. సో, నేనైతే ఎక్కువ టైం నేను స్పెండ్ చేయలేకపోయాను. ఎందుకంటే ఫస్ట్ టైం నేను వెళ్తున్నాను కాబట్టి నేను ఎక్కువ టైం ఇక్కడ వేస్ట్ చేయదలుచుకోలేదు. బోర్డింగ్ గేట్ దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నా. అండ్ లిక్కర్‌కి చూడండి ఎంత పెద్ద ఏరియానో. మొత్తం ఇదంతా చూస్తే అంతా లిక్కర్‌లోనే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్నీ ఉన్నాయన్నమాట. దాని తర్వాత చాక్లెట్స్‌కి కూడా ఒక సెపరేట్ స్టోర్స్ అయితే ఉన్నాయి. సో, కొన్ని బాటిల్స్ అయితే నేను జస్ట్ తీసాను. 4000 అలాగా మనకి కొంచెం తక్కువ ప్రైజెస్‌లోనే డిస్కౌంట్స్ గూడా ఉన్నాయన్నమాట. ఎవరన్నా కొనుక్కోవాలి అనుకుంటే లైక్ ఫారెన్ బ్రాండ్స్ కానీ అలాంటివి నెక్స్ట్ వచ్చేసి ఒక గిఫ్ట్ స్టోర్‌కి అయితే వెళ్ళాను. అక్కడ ఐటమ్స్ చాలా బాగున్నాయి. హ్యాండ్‌మేడ్ ఐటమ్స్, అది ఇండియన్ ఆర్ట్స్‌కి సంబంధించినవి చాలా బాగున్నాయనమాట కలెక్షన్ అయితే. అంటే మనకి ఇత్తడి ఐటమ్స్ గానీ, రాగ్ ఐటమ్స్ గానీ అలాంటివి. అండ్ ఆల్సో గ్రైనైట్‌తో చేస్తారు కదా! మార్బుల్‌తో చేస్తారు కొన్ని ఐటమ్స్. సో, అవి గూడా ఉన్నాయి దాంట్లో. అవి చాలా బాగున్నాయనమాట. ప్రైజెస్ కూడా చూసాను. మరీ ఎక్కువ రేంజ్ అంటే కొనలేనంత ఏం లేదు. బట్ అఫోర్డబుల్ కానీ కొంచెం ఎక్కువ అనమాట. మనం బయట దొరికే వాటికన్నా కొంచెం ప్రైస్ ఎక్కువ. ఎయిర్‌పోర్ట్‌లో ఈ మాత్రం ఉన్నాయంటే నాకు పర్వాలేదనిపించింది. స్టోర్ కలెక్షన్ చూస్తే ఎంత బావుందంటే అన్నీ కొనేయాలనిపించింది నాకైతే. కానీ అసల ప్రైజెస్ కొంచెం ఎక్కువే, మనం ఎఫర్ట్ చేయలేము. కానీ కలెక్షన్ అయితే నాకు చాలా బా నచ్చిందనమాట. జ్యువెలరీ, టెర్రకోటా, మనకి విక్టోరియా జ్యువెలరీ అంటారు కదా! అవి అండ్ స్టోన్ అన్ని రకాల ఐటెమ్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సో, ఆ స్టోర్‌లో ఐటెమ్స్ చూసేసి నేను కంటిన్యూ అయ్యాను. బోర్డింగ్ గేట్స్‌కి వెళ్ళే దారిలో మొత్తం మనకి చాలా స్పేషియస్‌గా పెట్టారనమాట. ఎయిర్‌పోర్ట్ మొత్తం మనము ఎక్కడ పడితే అక్కడ మనకి కూర్చోవడానికి ప్లేసెస్ ఉన్నాయి. పడుకోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు, అలాంటివి రిలాక్స్ అవ్వడానికి చాలా పెట్టారనమాట ప్లేసెస్. అండ్ ఇది వచ్చేసి ఎయిర్‌పోర్ట్ లాంజ్ అనమాట. ఇంటర్నేషనల్ లాంజ్. నేను ఆల్రెడీ టెర్మినల్ 1లో తీసుకున్నాను వీడియో మొత్తము అండ్ ఎక్స్‌ప్లోర్ కూడా చేశాను. ఇక్కడ కూడా చేయొచ్చు కానీ నాకు టైం అంత లేదు. సో, నేనైతే ఎక్స్‌ప్లోర్ చేయలేదు ఇంటర్నేషనల్ లాంజ్. సో, ఇవి వచ్చేసి ఇంటర్నేషనల్ లాంజ్ దగ్గర మనకి మొత్తం ఏరియా అనమాట. ఇక్కడ కూడా మొత్తం ఫ్లవర్స్ అంతా
మనకి ప్లాంట్స్ అండ్ ఫ్లవర్సే కనపడుతూ ఉంటాయి ఎక్కడ చూసినా కానీ. అండ్ మనకి కొన్ని కొన్ని స్టోర్స్ కూడా ఉన్నాయి లైక్ ఓపెన్ ఏరియాస్. సో అక్కడ మనం ఏదైనా కావాలంటే ఏమంటారు తిని తాగొచ్చు, లేకపోతే టైం స్పెండ్ చేయొచ్చు. ఇలాగ ఫారెన్ బ్రాండ్స్ ఉన్నాయి అక్కడ అన్నీ. సో స్టోర్స్ మనం చూడొచ్చు. అండ్ అక్కడ ఫారినర్స్ కూడా మనం కూర్చొని వాళ్ళు రిలాక్స్ అవుతూ ఉంటారు, ఎందుకంటే లే ఓవర్స్ ఉంటూ ఉంటాయి కదా. సో మధ్య మధ్యలో కొంచెం రిలాక్స్ అవ్వడానికి వాళ్ళు అక్కడ టైం స్పెండ్ చేసుకొని తిని రిలాక్స్ అవ్వచ్చు. సో అలాంటి ప్లేసెస్ అన్నీ మనకు కనపడుతూ ఉంటాయి లోపల. ఆల్మోస్ట్ నేను అటు ఇటు అంతా తిరిగేసాననమాట. సో లాస్ట్‌కి నాకు టైం అయితే అయింది. నేను బోర్డింగ్ గేట్‌కి వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది. నాది C7 టు C10. తర్వాత ఇలాగ బోర్డింగ్ పాస్ మనం చూపిస్తే మనల్ని ఇలాగ షటిల్స్‌లో తీసుకొని వెళ్తారు. షటిల్స్‌లో తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఏ ఫ్లైట్ అయితే మనది ఆ ఫ్లైట్‌లో అయితే మనము బోర్డ్ అయిపోవచ్చు. అండ్ ఇది మనకి పాత్‌వే మొత్తానికి కనెక్ట్ చేసేస్తారు డైరెక్ట్‌గా రన్‌వేకి. సో మనము డైరెక్ట్‌గా ఫ్లైట్‌లోకి అయితే వెళ్ళిపోవచ్చనమాట. సో ఇలాగ నా జర్నీ అయితే స్టార్ట్ అయింది. సో ఈ వీడియో నేను మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు మంచి ఇన్ఫర్మేషన్ టెర్మినల్ 2 గురించి అయితే నేను అందజేశానని అనుకుంటున్నాను, ఎందుకంటే అందరూ ఇది చూడలేని టెర్మినల్ అనమాట. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. నేను నా ఫ్లైట్ జర్నీ ఎలా ఉంది, నా ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నీ అయితే నేను వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేసి నేను వీడియో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూసేయండి.